రీ రిలీజ్ మూవీతో కూడా కలెక్షన్స్ పోస్టర్లు వేసి ఫ్యాన్స్ మధ్య గొడవలు అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. రీసెంట్ గా డార్లింగ్ 4K రీ రిలీజ్ అయితే అయ్యింది. అభిమానులందరూ కూడా థియేటర్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తూ టీవీలో సాంగ్స్ వింటూ ఒక్కసారిగా మళ్ళీ ఇంకోసారి థియేటర్ లో చూస్తే ఫీలే వేరు ఉంటుంది. అలాంటి మూవీ ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక డిసప్పాయింట్ అనే చెప్పాలి. కలెక్షన్స్ పోస్టర్లు అని చెప్పి ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారు. ఫేక్ అని ఎందుకు అంటున్నాం అంటే మనకు వెబ్సైట్ లో ఫాలో అవుతాం కదా, అక్కడ ఎంత ఉంది లేకుంటే ట్రాకింగ్ కి ఎంత ఉంది, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు కలెక్షన్స్ అయితే ఉండాలి కదా. రీ రిలీజ్ విషయంలో మెయిన్ రిలీజ్ అంటే ఎట్లా ఫేక్ వేస్తున్నారు వదిలేయండి. రీ రిలీజ్ విషయంలో వచ్చేసి అమెరికాలో క్లోజింగ్ డార్లింగ్ కి వచ్చేసి దాదాపు 27K అంటే $27,000. మొత్తం ఓవర్సీస్ చూసుకుంటే $44,000 అంటే దాదాపు 44 లక్షలు మాత్రమే కలెక్ట్ అయితే చేసింది ఓవర్సీస్ లో. బట్ ఓవరాల్ గా నిన్న వాళ్ళు వేసిన పోస్టర్ చేస్తే దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే వేయడం అయితే జరిగింది. అంటే ఓవర్సీస్ లో 44 లక్షలు వస్తే మిగతా ఏదైతే పోస్టర్ లో 10 కోట్లు వేసుకున్నారో అవంతా ఓన్లీ తెలుగు తమిళ నుండి తెలుగు స్టేట్ నుంచే వచ్చిందా, అసలు ఎంత వచ్చింది? యూజువల్ గా ఈ వెబ్సైట్స్ ఇవన్నీ వేసిన దాంట్లో చూస్తే మాత్రం దాంట్లో 6,70,00,000 అట్లా రేంజ్ ఉంది. నిన్నటి కలెక్షన్స్ తో యాడ్ చేసుకుంటే దాదాపు 7 కోట్ల వరకు ఉంటుంది అనుకోండి. అంటే 7 కోట్ల వరకు కలెక్ట్ చేసిన మూవీకి 10 కోట్ల పైగా క్రాస్ వేసుకున్నారు. అది కూడా 3 days కి. ఇంకా 4 days కి 11 కోట్లు వేసుకుంటారేంటో. నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, వేసుకున్నారు వేసుకోవట్లేదు ఎందుకు గొడవలు పెడుతున్నారు ఫ్యాన్స్ మధ్య అనేది నా ఒపీనియన్. రీ రిలీజ్ కూడా ఇట్లా పోస్టర్లు వేసుకొని ఫ్యాన్స్ మధ్య ఎందుకు గొడవలు పెట్టిస్తున్నారు? ఇప్పుడు రిలీజ్ లో కలెక్షన్స్ తక్కువ వస్తే హీరో స్టామినా తగ్గిపోద్దా? ప్రభాస్ గారి దాదాపు 12 సినిమాల వరకు రీ రిలీజ్ అయ్యాయి, ఏ మూవీ కూడా కలెక్షన్స్ రాలేదు. ఈ మూవీకి దాదాపు బాహుబలికి దాదాపు 50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ 10 కోట్ల గ్రాస్ వచ్చింది అంటారు. అంటే 10 మూవీలకి రాలేదు కాబట్టి ప్రభాస్ గారి క్రేజ్ తగ్గింది అంటామా? ఈ మూవీస్ కి వచ్చింది కానీ ప్రభాస్ గారు తోపు అంటామా? కానీ ఎప్పుడు తోపే కదా. ఒక మూవీస్ తో దాన్ని ఫేట్ ఎందుకు డిసైడ్ చేస్తున్నాం మనము? ఇప్పుడు తోపు అప్పుడు తోపు కదా ఎందుకు మాట్లాడుకోవాలి? ఎప్పుడు తోపే కదా. ఈ క్యాలిక్యులేషన్స్ ఫ్యాన్స్ మధ్య నాకేంటి అర్థమే కావట్లేదు. సో ఇలాంటి పోస్టర్లు రీ రిలీజ్ కూడా ఫ్యాన్స్ మధ్య అయితే గొడవలు అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఇన్వాల్వ్ అయితే అవ్వకుండా అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.